నువ్వు కొడితే గూగులే, నేను కొడితే గ్లోబ్ లోనే కనిపించుకుంటూ పోతారా రే. ఆనుకోసారి ఫోన్ కలుపురా. సరేనా? హలో, ఈ నెంబర్ కాస్త బిజీగా ఉంది, దయచేసి తిరిగి కాల్ చేయండి. సరే అమ్మా. హలో, ఈ నెంబర్ కాస్త బిజీగా ఉంది, దయచేసి తిరిగి మళ్ళీ కాల్ చేయండి. మళ్ళా తిరిగా? ఏంట్రా ఏమైంది? అన్నా తిరిగి ప్రయత్నించమంటుందన్నా. నేను ఒక్కసారి కాదు 2 సార్లు తిరిగినా, అయినా తిరిగి అదే చెప్తుందన్నా. ఇలా రారా. ఏమన్నా ఇట్లా కొడుతున్నాయేమన్నా? ఎవరితో చెప్పితే 2 సార్లు తిరిగినావు, నేను ఒకసారి కొట్టినా, 3ఓసారి కూడా తిరిగినావు. ఇప్పుడు ట్రై చేయరా. అలాగేనా? అన్నా ఇంకైందన్నా? హలో, ఈ నంబర్ పై బిజీ టోన్ వస్తుంది, దయచేసి తిరిగి మళ్ళీ కాల్ చేయండి. నన్ను కూడా తిరగమంటావే? వాడికి 2 సార్లు తిరగమని చెప్పినావు, నన్ను కూడా తిరగమని చెప్తావే? ఎక్కడున్నావే? ఇట్లా ఎంతమందిని తిప్పుకుంటావు? వస్తున్నావు ఆగే. నమస్తే సార్. నమస్తే నమస్తే. అమ్మాయిలు ఎక్కడరా కనిపిస్తలేరు? ఎప్పుడూ వెళ్ళిపోయారు సార్. అవునా? అప్పుడే కాలేజ్ టైం అయిపోయిందా? అవును సార్. సరే వెనకాల చూడరా. సరేనా? చూడరా, తగిలిందా? రాని అన్నా, ఏం జరగలే. రాని అన్నా, చూడరా, తగులుతా చూడరా. రాని అన్నా, ఏం జరగలే. రాని, తగిలిందా? రాని అన్నా, చూడరా, తగులుతా. ఏం జరగలే. రాని, తగిలిందా? రాని అన్నా. అరే లేకపోతే నువ్వు తీవాలా, నేనే నడుపుతా. రాని, ఇప్పుడు రాని అన్నా. ఇప్పుడు అలిగిందనా? తగలకుండా చూడమంటే తగిలిందరా చెప్తావరా? తగిలిందా అంటే తగలాలేమో అనుకున్నా. తగలకూడదని నాకేం తెలుసానా? చెప్తారా. ఇట్లా కాదురా నీకు. ఏందన్నా అది? అన్నా, అరే అన్నా, నువ్వు పోలీస్ నేను పోలీసా అన్నా? అన్నా అన్నా, అరే ఇదేరా నీ కరెక్ట్ శిక్ష. ఏంటిది? అరే అన్నా అన్నా అన్నా, అరే అన్నా వదలరా. తగలకుండా చూడమంటే తగిలిందరా చెప్తావరా? అన్నా అన్నా, అని అరే అరే నేను కుక్కనా అన్నా? గుర్రగుర్ర గుంచుకోపోతున్నావు. శబాష్. సార్ పాస్పోర్ట్ చూస్తాను. ఇవాళ ఎలాగైనా పట్టుకుంటా, నా పవర్ ఏందో వాళ్ళకు చూపిస్తా. మాత మంచికి గోమాత, చెడ్డకి యమదూత. అరే నాగే అన్నా, పోలీసు వాళ్ళకి ఫోన్ కలుపురా. సార్ ఏందిరా? ఏమైందిరా? ఇక్కడ పాస్పోర్ట్ వస్తుంటే సాంగ్ వస్తుంది సార్, చూడండి సార్. అదేంద్రా? చూడండి సార్. పిచ్చోడా, పాట వస్తుంది అక్కడి నుంచి కాదురా, ఇదిగో ఇక్కడి నుంచి. హలో, ఇగోన్నా సార్, లాఠీ చార్జ్ చేసేవాడే పోలీస్, దౌర్జన్యం చేసేవాడే దాదా. పోలీసులకి దాదాలకి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి సార్. ఈ దాదా పేరు మాత. మీ పేరేంటో చెప్తారా? రాఠోడ్, విక్రమ్ రాఠోడ్. ఓ, విక్రమార్కుల్లో రవితేజ. బాగుంది సార్, చాలా బాగుంది. కానీ మీరు మా దందాలను అడ్డుకోవటం అన్యాయం సార్. మీరు మా దందాలకు అడ్డు రాలేదు అనుకోండి, మీకు 1,00,000 ఆఫర్ ఇస్తా. వీడేంట్రా
ఫోన్ చేసి ₹1,00,000 ఇస్తా అంటున్నాడు. సరే, పైసలు ఎప్పుడు ఇస్తావు, ఎక్కడిస్తావు? ఆ పోలీస్ అంటే మీరే సార్. కరెక్ట్గా సాయంత్రం 4 గంటలకి శంషాబాద్ హైవే మీద ఉన్న దాబా దగ్గరకు వచ్చేయండి, డబ్బులు తీసుకెళ్ళిపోండి. ఓకే సార్? ఓకే. బాయ్ సార్. నమస్తే సార్. మాతా, మంచికి గోమాత, చెడ్డకి యమదూత. సార్ పాస్పోర్ట్ చూస్తాను. ఇవాళ ఎలాగైనా పట్టుకుంటా, నా పవర్ ఏందో వాళ్ళకు చూపిస్తా. మాత, మంచికి గోమాత, చెడ్డకి యమదూత. అరే నాగే అన్నా, పోలీసు వాళ్ళకి ఫోన్ కలుపురా. సార్ ఏందిరా, ఏమైందిరా? ఇక్కడ పాస్పోర్ట్ వస్తుంటే సాంగ్ వస్తుంది సార్, చూడండి సార్. అదేంద్రా? చూడండి సార్. పిచ్చోడా, పాట వస్తుంది అక్కడి నుంచి కాదురా, ఇదిగో ఇక్కడి నుంచి. హలో, ఇగోన్నా. సార్, లాఠీ చార్జ్ చేసేవాడే పోలీస్, దౌర్జన్యం చేసేవాడే దాదా. పోలీసులకి దాదాలకి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి సార్. ఈ దాదా పేరు మాత. మీ పేరేంటో చెప్తారా? రాఠోడ్, విక్రమ్ రాఠోడ్. ఓ, విక్రమార్కుల్లో రవితేజ. బాగుంది సార్, చాలా బాగుంది. కానీ మీరు మా దందాలను అడ్డుకోవటం అన్యాయం సార్. మీరు మా దందాలకు అడ్డు రాలేదు అనుకోండి, మీకు 1,00,000 ఆఫర్ ఇస్తా. వీడేంట్రా ఫోన్ చేసి ₹1,00,000 ఇస్తా అంటున్నాడు. సరే, పైసలు ఎప్పుడు ఇస్తావు, ఎక్కడిస్తావు? ఆ పోలీస్ అంటే మీరే సార్. కరెక్ట్గా సాయంత్రం 4 గంటలకి శంషాబాద్ హైవే మీద ఉన్న దాబా దగ్గరకు వచ్చేయండి, డబ్బులు తీసుకెళ్ళిపోండి. ఓకే సార్? ఓకే. బాయ్ సార్. నమస్తే సార్. మాతా, మంచికి గోమాత, చెడ్డకి యమదూత. అరే నాగే, పోలీసులు ఏంట్రా ఇంకా రాలేదు? సెటిల్మెంట్ విషయంలో జనాల దగ్గరికి రౌడీలు, రౌడీల దగ్గర పోలీసులు, పోలీసుల దగ్గరికి పొలిటీషియన్స్ ఎప్పుడు లేట్ గానే వస్తారు కదన్నా. అయితే మనం వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందేనా? తప్పదు కదన్నా. అన్నా, ఏంటన్నా అలా ఆలోచిస్తున్నావు? అమ్మాయి గురించేనా? అన్నా, ఈ టైము అమ్మాయి గురించి ఆలోచించొద్దన్నా, ఆకలి గురించి ఆలోచించాలి. రేయ్, అమ్మాయి గురించి ఆలోచిస్తే ఆకలి గదంతటా అదే పోతుందిరా. వెంటనే ప్రాణాలు కూడా పోతాయన్నా. ఏంది? అన్నా, అదే దాబా ఉందన్నా, కొరియాలకు అన్నం తిందాం, ఆకలి అవుతుంది. చూడన్నా, పోలీసులన్నా. రానా? రే దాక్కుండ్రా, దాక్కుండ్రా. రండి రండి. ఏంట్రీ వీళ్ళు ఇంత గలేజ్గా తిన్నారు? చీ 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 చీ. చికెన్ అనుకుని తింటున్నావు? మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది, ఏ పని చేసినా శుభ్రంగా కడుక్కుని తినమని. అందుకే చికెన్ కడుక్కుని తింటున్నా. ఇల్లేంట్రా వచ్చిన పని పక్కన పెట్టి పందుల్లా మెక్కుతున్నారు? అదే అన్న పోలీసు వాళ్ళు తెలివి. అసలు సెటిల్మెంట్ కి సంబంధం లేకుండా ఎంత బాగా తినడానికి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారో చూడన్నా. అరే అదోకే, ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎలారా? ఐడియా. డబ్బులు ఇదేంద్రు, బిల్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చారు. ఏదో బాగానే ఉందన్నా, ఆర్డర్ చేయకముందుకే బుట్టు పెట్టిర్రు, బిల్లు ఇవ్వకముందుకే డబ్బులు ఇచ్చిరే మన. ఎక్కడ్రా వీళ్ళు? అబ్బో,
ఇంకో పోలీస్ వ్యాన్ వచ్చిందేంద్రా? ఎవరిదిరా ఇది? అన్నా పైసలు తీసుకున్నాడు, అందినాయో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. రే పాచా పోనీరా. హలో హలో సార్, హ్యాపీయే కదా? హ్యాపీనా? సరే సరే, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మేము ఎక్కడుంటే మీకెందుకు సార్? మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాం, మాతో ఇక మీకు అనవసరం. ఇక మీ దందా మీది, మా దందా మాది. అరే ఎవరికి ఇచ్చారా డబ్బులు? హ? అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడే కదా డాబాలో బిర్యానీ తిన్నాక బిల్లుకు బదులు డబ్బులు పంపించాం. అరే డాబాకు వచ్చింది ఇప్పుడైతే బిర్యానీ అంటావేమ్రా బేవర్స్? ఇంతకీ డబ్బులు ఎవరికి ఇచ్చావో చూడు, ఫోన్ పెట్టు. హలో హలో హలో. రేయ్ వీడు డబ్బులు తిన్నా కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు, వాడి సంగతి ఏందో తెలుసుకుందాం. పదండ్రా పదండి. రండ్రా. నా డబ్బులు తిని నాకే ఎవర్రా మీరు? ఎవర్రా మీరు అంతా? కనిపిస్తలేదా ఎస్ఐ? కొత్తగా వీళ్ళు ఎవర్రా? అదే అన్నా, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంతకీ మీ ఏరియా ఇది, మీ పేర్లేంటి? నీ ఏరియా ఏంది, నీ పేరేంది? శంషాబాద్ విక్రమ్ రాఠోడ్. శంషాబాద్ సంతోష్ పార్లవార్. ఈ షర్టు మీద ఉన్న పేరేంటి, నువ్వు చెప్తున్న పేరేంట్రా? పేరుదేముంది సార్, పీకేసే పోతుంది. నీ పేరేంట్రా? చెప్పురా, చెప్పు. ఏం చెప్పాలి? ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఏమని చెప్పాలి? అరే అరే ఇన్ని రోజుల నుంచి ఎవరి కోసం అయితే వెతుకుతున్నామో వాళ్ళు వీళ్ళేరా? పోలీసు వాళ్ళతోటే పరాజకాలారా? తిత్తి తీస్తా, పట్టుకుందా. మీరు కూడా ఆగండి. వాడిని పట్టుకోవాల్సింది మీరు కాదు, మేము పోలీసు వాళ్ళం, పట్టుకుంటాం, అవసరమైతే కాల్చి చంపేస్తాం. మధ్యలో మీరెవర్రా? మేము ఎర్రగడ్డ మెంటల్ నుండి వచ్చాం. ఎర్రగడ్డ వార్డెన్స్ అయితే మెంటలోని పట్టుకోవాలి కానీ పోలీసు వాళ్ళని పట్టుకుంటారేంట్రా? వాళ్ళంతా పిచ్చోళ్ళు. మెంటలా? మెంటలా? అవును సార్. సారు సైన్ అంతా చూడమన్నాం, చూసినాం, కానీ మీ భయానికి ఆ గడ్డానికి లింక్ ఏంటో నాకైతే సమజైతే లేదు సార్. రేయ్ ఇందులో వాడేసుకున్న యూనిఫామ్ ఎవరిది వరకేనా? తెలియదు. నాదిరా, గిది కదే. గానికి ఎందుకు ఇచ్చినావు సార్? నేను ఇయ్యలేదురా, వాడే లాక్కున్నాడు. ఎప్పుడు సార్? ఆపరేషన్ మాత కోసం డ్యూటీ చేస్తున్న రోజులవి. గుడ్ మార్నింగ్ సార్. కాదరా, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. అంటే వీళ్ళు అదే నాగి మనం ఇన్ని రోజులు మెంటలో చూసి పారిపోయామన్నమాట. వీళ్ళు ఒరిజినల్ పోలీస్ అన్నమాట. అమ్మో మనం అర్జెంట్ ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి, లేదంటే విక్రమ్ రాఠోడ్ కే లంచం ఇస్తావరను. పద. లంచం ఇస్తావరను. పద. Simon, go back! Vande Mataram! Bharat Mata ki! Mahatma Gandhi! అన్నా నీ మొబైల్ అన్నా. ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎలారా? ఐడియా. మా తానే పెద్ద దాదాన్ని నేను పట్టుకున్నా. ఆ పిచ్చోడు నన్ను కొట్టి నా డ్రెస్ ఎత్తుకపోయిండు. నేను సస్పెండ్ అయినా, ఆ తర్వాత పిచ్చోడినైనా.
మాతను పట్టించి ఆ పిచ్చోడు హీరో అయ్యిండు, నేను జీరో అయినా. తర్వాత నేను డ్రెస్ వేసుకొని డ్యూటీలో జాయిన్ అయినా. ఇప్పుడు అర్థమైందరా నేను ఎందుకు భయపడుతున్నాను? సారు, భయానికి కారణమేందో తెలిసింది, కానీ గడ్డానికి కారణమేందో తెలియటంలే. రేయ్, మళ్ళీ నా యూనిఫామ్ వేసుకున్నంత వరకు నేను గడ్డం గీయలేదురా. ఇంకో డౌట్ సార్. అడుగురా. మమ్మల్ని ఎందుకు పిలిచారు సార్? గడ్డం గీయడానికిరా. మాత మంచికి గోమాత, చెడ్డకి యమదూత. సార్, ఏంది ఈ మాత గోమాత? యమదూత ఎవడు? నాకైతే సంజైతలే. రేయ్, ఆ ఏరియా దాదారా. ఓహో, ఏమ్రా మాతా మనుషులొస్తే డబ్బులు లేవన్నావంట? బతకాలని లేదారా? నిజంగా డబ్బులు లేవన్నా. ఏమిరా డబ్బులు లేవా? డబ్బులు లేవరా? డబ్బులు లేవా? డబ్బులు లేవా? డబ్బులు లేవా? డబ్బులు లేవా? రే, వాటర్ బాటిల్ రా. డబ్బులు లేక వాటర్ బాటిల్ లేరా? రే, పోలీసులు వస్తున్నారేంట్రా? తక్కువ 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 తక్కువ. రేయ్, ఈ తోవలు ఎట్టుపోతున్నారా? నాకేం తెలుసానా? ఈ తోవలు ఎట్టు పోతాయేమో నాకేం తెలుసు. రేయ్, ఈ రోడ్ ఎటు పోతుంది? ఇటే పోతుంది సార్. అటే పోతుందా అన్నా? ఈ రూట్ అటే పోతా అంటానా? సరే, మనకు కూడా అటే పోయేడుతుంది కదా, కూర్చో. పోనీ అటే. సార్, కరెక్ట్ గా పోతారా? అరే నాగి అన్నా, వీడి మాతా గురించి ఏమనుకుంటున్నారా? రే, మాతా గురించి ఏమనుకుంటున్నావురా? చింపాంజీ గడ్డంకి గౌడ్లా కనిపిస్తున్నాడా? రేయ్, దావత్లో మనుషులు తిని పారేసిన బొక్కల కోసం ఎదురు చూసే కుక్క అనుకుంటున్నావురా? రేయ్, బార్బర్ షాప్ లో గీకి పారేసిన బ్లేడ్లు అమ్ముకునే ఎదవలా కనిపిస్తున్నాడేంట్రా? రేయ్, అమ్మాయి ఛాన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ఇవ్వని ఆడంగేదో అనుకుంటున్నావురా? రేయ్, కోతి తినే కొబ్బరి ముక్కులు పీక్కుతేనే పిచ్చివాడనుకుంటున్నావురా? రేయ్, అన్న ఎదవ, దరిద్రుడు, నికృష్టుడు, నీచుడు, దుర్మార్గుడు, అన్నా. నీ లాంగ్వేజ్ మడిచి లంగోటాలు పెట్టు. ఏమ్రా, ఇంత జరుగుతున్నా కూడా పైసలు తీస్తలేవు. ఇవాళ నీ ప్రాణం తీసైనా సరే డబ్బులు తీసుకుంటారా? భాష కత్తిరా ఇరా. జూన్ నీకు చిన్నగా ఉందనుకుంటున్నావేమో, కోస్తే పీక తెగిపోద్ది. ఇవి నా పిల్లల చదువు కోసం పెట్టుకున్న డబ్బులు అన్నా. ఏ చదువు గిదువు ఎందుకురా? వాడిని కూడా రౌడీ చేయనా లెక్క డబ్బులు సంపాదిస్తాడు. పో పో పో. గుడ్డోడా, గీ టైంలో దీపం పట్టుకొని అవుతున్నావు కదా పట్టపగలు? ఏం లేదు దొరా, దీపం గుళ్ళో పెడదామని. అవురా? మీ ఊర్లో దయ్యాలు ఉన్నాయంట కదా? నాకేం తెలియదు దొరా, నేనే చచ్చిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఏమ్రా నాగిగా, ఇట్లా రారా. నేను దావత్తులో మనుషులు తిని పారేసిన ముక్కలు ఎరుకునే కుక్కనా? కాదన్నా. బార్బర్ షాప్ లో వాడి పారేసిన బ్లేడ్లు ఏరుకొని అమ్ముకునే బేవర్స్ కన్నా. శవాల మీద పైసలు ఏరుకునే చిల్లర నా కొడుకు కూడా అన్నాడన్నా. ఏమ్రా, శవాల మీద పైసలు ఏరుకునే చిల్లర నా కొడుకునా? అవునరా, లాస్ట్ లో ఇది అన్నమేమ్రా, అమ్మాయిలు ఆఫర్ ఇస్తే కూడా రెస్పాన్స్ ఇవ్వని ఆడంగేదవనా? ఇది ముగ్గురు కత్తి, ఇయాలతో నలుగురు అవుతారు. ఒరే, పోలీసు వచ్చారేంట్రా? వీళ్ళు మన కోసం వెతుకున్నట్టున్నారా? అబ్బో కత్తి, అబ్బో జంప్ రే, జంప్. ఒరే ఉరకండి రే, దొరకకూడదు ఎవరు. అమ్మో, వీళ్ళేంట్రా ఇంత బాగా ఉరుకుతున్నారు? అమ్మో
దొంగ సచ్చినోడా కళ్ళు కనపడట్లేదా నీకు? పోలీసు వాడు పొద్దు పొద్దునే తాగొస్తావా? అమ్మో అమ్మో వీళ్ళు మామూలు పోలీసులు గారు. అమ్మో ఎవరు కావాలండి? మీ ఇంట్లో నువ్వు ఒక్కతివే ఉన్నావా? ఇట్లా కొట్టింది. అరే అరే ఒక్కడు కూడా దొరకదురా, మన ఇచ్చకు ఇలా ప్రాబ్లం ఏంది సార్? రై నువ్వు నా ప్రాబ్లం తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా, వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా? పెళ్లి చూపులకే పోయినప్పుడు అడగద్దురా మాకు విడాకులకు ఛాన్స్ ఉందా అని. చూడు సినిమా. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. పోయిరారా? అరే పోయిరా, చూడండి రా. పోయి రాలేదా? జల్దీ చూడండి రా. సార్ ఆడేమో ఆ ఏరియా పోలీస్, ఈడేమో ఆ ఏరియా దాదా. పోలీసోడు దాదాన్ని పట్టుకోకుండా పారిపోవడేంది సార్? ఒరే ఎర్రిపండు, క్లైమాక్స్ చూస్తేనే కంటెంట్ అర్థమవుతుంది. ప్రీ క్లైమాక్స్ చూసినోడు క్లైమాక్స్ దాకా ఆగలేవారా? చూడరా. చేయాల్సిన దందాలు అన్నీ ఆగిపోయినారా? ఈ ఎవడ్రా వాడు మాత కింద మంట పెడుతున్నాడు? పోలీసోడు మావాన్ని సనమ కొట్టాలరా. ఎట్లా ఎట్లా వాడిని డీల్ చేసుడు ఎట్లా? అన్నా నా దగ్గర ఒక ఐడియా ఉన్నది, ఫాలో అయిపోదాం, పని అయిపోద్ది. ఏం రా ఫాలో అయిపోతున్నావు? నువ్వే చెప్తున్నావు, ముందు ఐడియా చెప్పు. ఫాలో కావాలన్నా వద్దా నేను చెప్తా. అన్నా పోలీస్ పవర్ కి మనం సలాం కొడదాం, మనీ పవర్ కి వాళ్ళు సలాం కొడతారన్నా. ఏం రా డైలాగులు చెప్తున్నావు? చెప్పేది ఏదో డైరెక్ట్ గా చెప్పు, లేదంటే దరువు వేయటానికి కూడా పనికి రాకుండా కట్ చేసి పడేసి డస్ట్బిన్ లో పడేస్తా. ఏంటి నాలిక? అన్నా పోలీసు వాళ్ళు డబ్బులకు మాత్రమే లొంగుతారు, కాబట్టి వాళ్ళకి ఎంత డబ్బు కావాలో కనుక్కొని వాళ్ళకి లంచం ఇద్దాం, ఆ తర్వాత మనం బిజినెస్ చేసుకొద్దాం. నవ్వాల్సింది నేను రా. అవును, కాంటాక్ట్ నెంబర్ లేకుండా వాళ్ళతో మాట్లాడటం ఎట్లా? అన్నా నీ మొబైల్ అన్నా. ఎందుకు బే? అన్నా ఎందుకురా? అన్నా ఐడియా అమలు చేసే టైం వచ్చింది. రే ఫోన్ వీనికి. అసలు ఏమనుకుంటున్నారా నన్ను? అదనరా పట్టుకోండి దొంగ. ఇదేంద్రా ఫోన్ ఇచ్చిండు? హాయ్ హలో హాయ్. ఏంటప్ప ఈ మధ్యన ఏ అమ్మాయి చూసినా పడిపోతుంది, ఒక గిజ్జ తప్ప. అదంత పని. వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం తెలుగులో ఒక మంచి లెసన్ తెలుసుకుంటున్నాం. దుష్యంతుడు, శకుంతల, భరతుడు. ఆ భరతుడు మన రాజ్యాన్ని పాలించాడు కాబట్టి సార్ దాన్ని. నమస్తే సార్. నమస్తే. రండి రండి రండి. ఓకే హలో. సో భరతుడు మన దేశాన్ని పాలించాడు కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. అసలు
నేను ఈ లెసన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే శకుంతల దుష్యంతులకు జన్మించిన కుమారుడు భరతుడు. అందుకే మన దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి ఇదొక కారణం. మీ అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి గుర్తు చేయడానికి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే సంస్కృతి గ్రంథాలను రచించిన కవులు మహనీయులు ఎందరో ఉన్నారు. ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? చిన్న చిన్న సెల్లులు ఉన్న వాళ్ళే సిగ్నల్ తగ్గించేస్తున్నారు. పెద్ద సెల్లు ఉన్న నేనే సైలెంట్గా ఎందుకు ఉండాలి? అసలు చూడట్లేదేంటి? అసలు ఏమైంది? నిన్న కలిసిన అమ్మాయి ఎందుకు రాలేదు ఏమో. ఒకవేళ ఆ అమ్మాయి వచ్చినట్లయితే నేను వీళ్ళలాగే హ్యాపీగా ఉండేవాడిని. కానీ నా అదృష్టం బాగోలేదేమో. ఈరోజు కాకపోతే రేపు నా ప్రేమ గురించి తనకి చెప్తాను. ప్రతి ఒక్కడూ జీవితంలో ప్రేమ కోసం ఎదురు చూడాల్సిందే. వీడు మళ్ళీ చూస్తున్నాడు. వీడిని ఏదో ఒకటి చేయాల్సిందే. దుష్యంతుడు శకుంతలను ఆ విధంగా పరిణయం ఆడాడు. శక్తి ఆ చూపేంటి? దువ్వింది చాలు, లేచి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సార్, క్లాస్లో నేను ఒక్కనే దువ్వట్లేదు, చాలా మంది దువ్వుతున్నారు. వాళ్ళందరిని వదిలిసి నన్ను ఎందుకు సార్ అడుగుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 3 సంవత్సరాలుగా చదువుతున్న ఏకైక విద్యార్థి నువ్వే కాబట్టి. సార్, మీ కర్మ. అడుక్కుంటానంటే నేను వద్దంటనా? అడుక్కొని సమాధానం చెప్తాడు. మీరంతా సైలెంట్ గా వినండి, ఓకే? హూ హ్యాస్ ఇన్వెంటెడ్ సి లాంగ్వేజ్? ఇప్పుడు ఏం చేద్దాంరా? సార్, ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, దానికి మీరు జవాబు చెప్పాలి. తర్వాత మీరు వేసిన క్వశ్చన్ నేను జవాబు చెప్తా. అడుక్కో. మనం మాట్లాడే తెలుగు భాష ఎవరు కనిపెట్టారు? ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. ఏంటి, ఎవరు చెప్పలేకపోతున్నారా? ఫెయిల్డ్, టోటల్గా ఫెయిల్డ్. సార్, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీరు తెలుగులో మాట్లాడతారు, కానీ అది ఎవరు కనిపెట్టారు చెప్పలేకపోతున్నారు. మా ఇంట్లో మా అమ్మ నేను మా అక్క తెలుగులోనే మాట్లాడతాం. సి లాంగ్వేజ్ గురించి మాకు తెలియదు. అప్పుడు మేము ఎలా చెప్తాం చెప్పండి? హలో గిరిజా. ఏంటి? అది నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ మాట ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు ఒప్పుకున్నంత వరకు నేను చెప్తూనే ఉంటా. నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అదేంటి అలా మాట్లాడతావు? అందంగా ఉంటే నా అద్దంలో చూసుకుంటారా ఏంటి? అది కాదురా శెట్టి, నీకు నాకు మధ్య కనెక్షన్ నిలబడదురా. ఎందుకు నిలబడదు? నేను నిలబడతాగా. నాకు నమ్మకం లేదు. పోనీ నిన్ను నమ్మించడానికి నా ప్రాణం తీసుకోమంటావా? ప్రాణం వద్దులే గాని. కానీ ఏంటి? నీ ఫ్రెండ్ ఎవరైనా నీ ప్రేమకి సెక్యూరిటీ ఇస్తే అప్పుడు చూద్దాం. ఊసి దొంగ మొహం దానా, ప్రేమించమంటే ప్రేమకి సెక్యూరిటీ అడుగుతావా ఏంటి? అదే సెక్యూరిటీతో వస్తా, చీకట్లో నేను తీసుకెళ్తా. గిరిజా, గిరిజా, ఒప్పుకో గిరిజా ప్లీజ్. నీ ఫ్రెండ్ ఎవరైనా నీ ప్రేమకి సెక్యూరిటీ ఇస్తే అప్పుడు చూద్దాం. అమ్మో, నా ప్రేమ కోసం భారతదేశాన్ని తాకట్టు పెడతా. హలో. హలో. శెట్టి చెప్పు. నీకు పాన్ కార్డు ఉందా?
ఉంది. రేషన్ కార్డు ఉంది. ఆధార్ కార్డు ఉంది. అన్నింటితో పాటు 2 పాస్పోర్ట్ ఫోటోలు జిరాక్స్ తీసుకొని నువ్వు అర్జెంటుగా కాఫీ డేకి వచ్చాయి, ఓకేనా? ఏనా కిట్టు తెచ్చావా? తెచ్చాను రా. చాలా థ్యాంక్స్ రా. కానీ ఎందుకురా? నేను చెప్తాను ఉండు. హలో గిరిజా, నువ్వు చెప్పావు కదా షూటీ కావాలని. త్వరగా రా గిరిజా. నిజంగానే తెచ్చావా? అదేంటి గిరిజా, నమ్మకం లేదా? సరే సరే వస్తున్నాను. రా రా, వచ్చేసిందిరా. అబ్బా నా డ్రీమ్ గర్ల్. నేనే నీకోసం వద్దాం అనుకున్నా, కానీ నువ్వు నా ఎదురుగా వస్తుంటే రయ్యని రాకెట్లా నింగిలోకి ఎగిరినంత హాయిగా ఉంది. హాయ్ గిరిజా. హాయ్. నా ఫ్రెండ్ కిట్టు. హాయ్. హాయ్. నువ్వు తెచ్చావు కదా పేపర్లు, జిరాక్స్, ఫోటోలు అన్నీ ఇచ్చి ఇదిగో ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు. రే ఇప్పుడైనా చెప్పరా ఇవన్నీ దేనికో? చూడరా, గిరిజ అంటే నాకు చాలా ఇష్టం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. గిరిజకి నా మీద నమ్మకం లేదంట్రా. తన్ని నమ్మించడానికి షూటీ తెమ్మంది. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? థ్యాంక్స్ రా, నువ్వు సంతకం చేసి నా ప్రేమని గెలిపించావరా. రే ఆల్ ద బెస్ట్ రా. ఓకేరా. ఏంట్రా మొద్దుడా మంచి అమ్మాయిని పడంజోగా? గిరిజా, నువ్వు అడిగినవన్నీ షూటీ తీసుకొచ్చాను కదా, నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వా? ఇదిగో పెన్ తీసుకో. పెన్నా? పెన్ అయితే నా దగ్గర కూడా ఉంది, దానికి క్యాపే లేదు. ఎక్కడుంది? ఇదిగో. సరిపోయిందా? కరెక్ట్గా సరిపోయింది. హలో గిరిజా. గిరిజా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఎందుకు? నన్ను ఇంత పొద్దున్న ఎవరూ లేపలేదు, ఫస్ట్ లేపింది నువ్వే. సర్లే అర్జెంట్కి వచ్చాయి. వచ్చేసిన. ఓకే ఓకే గిరిజా. ఏంట్రా ఇంత లేటు? అది ట్రాఫిక్ లో కొంచెం ఇరుక్కున్నా. సరే సరే టికెట్ తీసుకో. నువ్వెక్కడికి రా? 2 టికెట్స్ ఎందుకు? ఒకటి చాలు. నేను వెళ్ళి సినిమా చూసొస్తా, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. బాయ్. గిరిజా. గిరిజా, ఉదయం టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, కనీసం పడుకుందాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. అమ్మో, గిరిజ మళ్ళీ ఫోన్ చేస్తే వద్దులే, మళ్ళీ డిసప్పాయింట్ అవుతుంది. గిరిజా. అరే షెట్టి, నాకు డేట్ వచ్చిందిరా. అయితే నేనేం చేయాలి? విస్పర్ తీసుకురారా. ఏంటి? నేనా? విస్పరా? మరి ఎవరు తీసుకొస్తారు? సరే ప్లీజ్ రా, త్వరగా రారా. నీకోసం విస్పర్ ఏంటి, పరుపుల దుకాణమే తీసుకొస్తా. విస్పర్ విస్పర్ విస్పర్.